నేచురల్ స్టార్ నాని ప్రజెంట్ నిన్ను కోరి అనే మూవీ చేస్తున్నాడు. నేను లోకల్తో డబుల్ హ్యాట్రిక్ కంప్లీట్ చేసేశాడు. చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. చాలామంది కొత్త దర్శకులు నానిని దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకుంటుంటారు. మరి నాని కూడా ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు కదా. అప్పుడు మీరు ఎవరి కోసమైనా కథలు రాసుకున్నారా అని అడిగితే ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు నాని. నేను ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు అలా మొదలైంది డైరెక్టర్ నందిని రెడ్డి ఓ ఎఫ్ఎం స్టేషన్లో జాకీగా వేకెన్సీ ఉంది, మంత్లీ 16,000 ఇస్తారు, నీ ఖర్చులకు సరిపోతాయి అని చెప్పింది. ఆ రోజుల్లో 16,000 అంటే అబ్బో సగం హైదరాబాద్ కొనేయచ్చు అనే ఫీల్లో ఉండేవాడిని. నందిని చెప్పిన అమౌంట్ టెంప్టింగ్గా అనిపించింది. పైగా వారం వర్క్ అంతటిని 5-6 అవర్స్లో కంప్లీట్ చేసేసి మిగిలిన డేస్లో ఆర్టిస్టులను కలిసి కథలు చెప్పొచ్చు అనే ప్లాన్తో జాకీగా జాయిన్ అయ్యా. అలా నేను కథ చెప్పింది ఒకే ఒక్క హీరోకి. ఆ హీరో ఎవరో తెలుసా? అల్లు అర్జున్. ఓ పక్కా కమర్షియల్ కథని బన్నీకి చెప్పా. తనకు కూడా చాలా బాగా నచ్చింది. తప్పకుండా చేద్దాం అన్నాడు. ఇంతలో నేను హీరోగా బిజీ అయిపోవడంతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే బన్నీ ఇప్పుడు కలిసిన నాని ఆ కథ అలాగే ఉందిగా ఉంచు అని అంటుంటాడు. నేను కూడా ష్యూర్ ఖచ్చితంగా అని అంటుంటా అని చెప్పుకొచ్చాడు నాని.